బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపు. అమీన్పూర్ బీరంగూడ గుట్టపై వెలసిన శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో దేవస్థాన చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్, ఈవో శశిధర్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన హుండీ లెక్కింపు. మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయం 8,62,677 రూపాయలు రాగా, దర్శనం టికెట్లు, టెండర్లు, అన్నదానానికి వచ్చిన విరాళాల ద్వారా సమకూరిన మొత్తం ఆదాయం 80,92,132 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఈవో శశిధర్ తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మహాశివరాత్రి సందర్భంగా జాతర పురస్కరించుకొని ఈరోజు జాతర హుండీని లెక్కించడం జరిగింది. దేవాదాయ అధికారి రంగారావు మరియు చైర్మన్ సుధాకర్ యాదవ్, ఇతర ధర్మకర్తలు, భక్త సమాజం మధ్యన హుండీ తిప్పడం 8,62,677 రూపాయల ఆదాయం చేకూరింది. ఈ శివరాత్రి జాతరకు మొత్తం 80,96,132 రూపాయల ఆదాయం వచ్చింది దేవస్థానానికి. ఇదంతా కూడా మేము బ్యాంకులో జమ చేసి శివరాత్రి ఏర్పాట్లో కూడా సుమారు 30 లక్షల వరకు దేవస్థానం నుండి ఖర్చు జరిగింది. మిగతా ఆదాయం దేవస్థాన అభివృద్ధికి ఉపయోగించడానికి అధికారుల ఆదేశం మేరకు నిర్ణయం తీసుకుంటాం. మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క శివరాత్రి నవరాత్రుల్లో మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి యొక్క 5 రోజుల బ్రహ్మోత్సవాల్లో మరి మాకు ఈ యొక్క గల్లా లెక్కింపు చేయడం జరిగింది. ఈరోజు మరి యొక్క గల్లా లెక్కింపుకు కానీ మా ఇన్స్పెక్టర్ గారు రంగనాథ్ సార్ గారు మరి సంగారెడ్డి జిల్లా ఎండోన్మెంట్ దేవస్థానం నుంచి వారి పర్యవేక్షణలో మా ఈవో శశిధర్ గుప్తా గారు, మా కమిటీ సభ్యులతో పాటు ఇక్కడ సేవ చేసే భక్తులు వారి ఆధ్వర్యంలో మరి గల్లా లెక్కింపు చేయడం జరిగింది. మరి యొక్క గల్లా లెక్కింపుకు 8,62,677 రూపాయలు రావడం జరిగింది. మరి గత సంవత్సరానికి ఇప్పటికీ 1,80,000 రూపాయలు పెరిగింది గల్లా. మరి ఈ గల్లా పెరగడమే కాకుండా మాకు ఇక్కడ టెండర్స్ వేసి మరి యొక్క టెండర్స్ ద్వారా శివరాత్రి బ్రహ్మోత్సవాలు చేయడం జరిగింది. అప్పుడు టెండర్స్లో 42,25,000 రూపాయలు టెండర్స్లో రావడం జరిగింది. శివరాత్రిలో మరి యొక్క టికెట్స్ ఏదైతే 500 కానీ 100 కానీ 50 రూపాయల టికెట్స్ మరి యొక్క దర్శన భాగ్యం కలగడానికి టికెట్స్ రూపంలో 20,79,000 రూపాయలు టికెట్స్ ద్వారా రావడం జరిగింది. అలాగే శివరాత్రిలో అన్నదానానికి సంబంధించిన అన్నదాన దాతలు అన్నదానానికి వారు కూడా ఒక డబ్బుల రూపేణ వాళ్ళు కూడా రాయడం జరిగింది. అది కూడా ఒక 9,28,000 రూపాయలు రావడం జరిగింది. మొత్తం కలిపి ఈ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ 14 తారీఖు నుంచి 18 తారీఖు వరకు ఏదైతే 5 రోజులు ఉందో దీనికి గాను మరి 80,96,132 రూపాయలు మరి రావడం జరిగింది. మరి యొక్క దేవస్థానానికి మరి ఈ యొక్క దేవస్థానానికి ఇంత ఈ అమౌంట్ రావడంతో మేము మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి మా యొక్క కమిటీ తరఫున ఈవో గారి తరఫున బ్రహ్మోత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి మేము మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మేము తెలియజేస్తున్నాము. దాంతోపాటు మరి యొక్క బ్రహ్మోత్సవాలు ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణము మరి మాకు అధికారులు కూడా అందరూ వారి యొక్క సహకారాలు చాలా అందాయి. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క పార్కింగ్ కానీ ట్రాఫిక్ కానీ దీనికి వాళ్ళు మా యొక్క ఐజీ గారు రావడం జరిగింది, ఏసీపీ గారు రావడం జరిగింది, డీసీపీ గారు రావడం జరిగింది, మళ్ళీ సిఐలు కూడా రావడం జరిగింది. దీనికి 300 మంది బందోబస్తు తోటి మరి ఐజీ గారు ఏర్పాటు చేసి ఈ యొక్క పర్యవేక్షణలో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు ప్రతిదీ మరి ఇక్కడ ఉండి పర్యవేక్షించడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా యొక్క ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారితో పాటు మరి శానిటైజర్ డిపార్ట్మెంట్ నుంచి మరి మున్సిపల్ ఏదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా వారి యొక్క సిబ్బంది ఏదైతే జిహెచ్ఎంసీ సిబ్బంది ఉంటారో వాళ్ళ యొక్క ఏది మన క్లీనింగ్ విషయంలో శానిటైజర్ విషయంలో వాళ్ళు మరి దగ్గరుండి మరి యొక్క శానిటైజర్ ఎక్కడ క్లీనింగ్ కానీ ఎక్కడ ఏది లేకుండా ప్రతిదీ మొత్తం క్లీనింగ్ చేయడం జరిగింది. మరి యొక్క జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కూడా మా యొక్క తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారితో పాటు మరి ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఒక 10 నిమిషాలు కూడా కరెంట్ ఎప్పుడు పోలేదు. వారి యొక్క డిఈ గారు ఏఈ గారు వారి యొక్క పర్యవేక్షణలో మరి ఏఈ గారు ఇక్కడే 2 రోజులు ఉండి మరి వారి యొక్క క్యాంప్ ఒకటి పెట్టుకొని మరి అక్కడ ట్రాన్స్ఫర్ దగ్గరనే వాళ్ళు ఒక టెంట్ వేసుకొని వాళ్ళు అనునిత్యం మరి ఏఈ గారు ఈ యొక్క కరెంటును చూడడం జరిగింది. మరి డిఈ గారికి ఏఈ గారికి మా యొక్క తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఎంఆర్ఓ గారు వారి ఇక్కడ పార్కింగ్కు మరి ఏదైతే డంపింగ్ ఉందో ఆ డంపింగ్ మొత్తం వారం రోజులు ఆయన దగ్గరుండి ఆ డంపింగ్ అంతా క్లీన్ చేయించేసి
దానికి పార్కింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వాటర్ వర్క్స్ హెచ్ఎండిఏ నుంచి వారు మాకు ఈ యొక్క దేవస్థానానికి మాకు పైననే వాటర్ ట్యాంక్ ఉండడం వల్ల వారు స్పెషల్గా 2 వాటర్ పైప్ లైన్లు వేసి క్యూ లైన్లో మొత్తము 2 వాటర్ లైన్లు అక్కడక్కడ పాయింట్లు ఇచ్చి వాళ్ళకు వాటర్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగా హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు కూడా మాకు ఈ యొక్క దేవస్థానానికి సహకరించడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.